వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు అసలు గత 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను. అమ్మవారు మిమ్మల్ని, మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే మీరంతే అంత ప్రేమ. నాకు పంచాంగం చెప్పడము, ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి. 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత 1 డే 2 డే అటు ఇటుగా ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. గురుగారు మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా, అది అయిన తర్వాతనే నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తాను. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తాను. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు, ఒకవేళ వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. మహాదేవ. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి మరి సుమారుగా గడిచిన రోజుల నుండి కూడా కొంత జబ్బలకు సంబంధించింది కానీ, బ్యాక్ బోన్ కానీ, జాయింట్లో పెయిన్స్ గత 2 నెలల నుంచి కూడా అధికంగా ఉన్నవి. భూ సంబంధిత పనుల గురించి కానీ, డబ్బులు స్ట్రక్ అయిపోవడం కావచ్చును, విపరీతంగా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా అనారోగ్యము. అసలు అందరూ బాగుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీ పరిస్థితి వచ్చేసరికి వాస్తవానికి బాగాలేదు. అది ఎందుకు బాగాలేదు అంటే, నేను సుమారుగా ఒక 100 మందిని కలిసా మిథున రాశి వాళ్ళను. ఈ గడిచిన 20 రోజులలో, జూలై నెలలో జూన్ 10వ తారీఖు నుండి జూలై 25వ తారీఖు లోపు ఒక 100 మంది మిథున రాశి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఈ 100 మంది మిథున రాశి వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, వారు ఒకటే చెప్తున్నారు, గురువుగారు అందరు చెప్తున్నారు బాగుందని, మీరే చెప్పారు బాగాలేదు అని చెప్పి. సో దాని మూలకంగా విపరీతంగా జనాలు మాత్రము మనకు భక్తులు చాలా మంది రావడం జరిగింది. సో అందరికీ పేరు పేరున అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఏదేమైనప్పటికీ కూడా మరి మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుంచి 21, 22, 23, 24, 25 వరకు అసలు బాగా లేదు. ఈ 2025లో వెయిట్ పెరిగారు మిథున రాశి వారు. అదేవిధంగా కొంత ఈగో ఫీలింగ్ మూలకంగా కొన్ని దూరం చేసుకున్నారు, కొంతమందికి దూరం అయ్యారు. బిజినెస్ రిలేటెడ్ ఎంత పెద్ద మొత్తంలో లాస్ అయ్యారు. ఎవరినో నమ్మి చాలా డబ్బులన్నీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు లాస్ అయిపోయినటువంటి దాఖలాలు.
చిటిక వేస్తే మీకు లక్ష అంటే లక్ష, 2 లక్షలు అంటే 2 లక్షలు డబ్బులు వచ్చేది. ఇప్పుడు అసలు ఆ చిటికకు పవర్ లేదు, సౌండ్ రావట్లేదు. సో అలాంటి సిచ్యువేషను. మరి ఎక్కడ చూసినా బాగుంది అంటున్నారు, మరి మా పరిస్థితి బాగాలేదు. విదేశీ ప్రయత్నాల, సంతానమా, మారిటికల్ లైఫా, గొడవల, ఇలా ఒకటి రెండని కాదు, చాలా అంటే చాలా పెద్ద పెద్ద సమస్యలలో ఇరుక్కొని పోయి ఉన్నారు. సో సమయం పడుతుంది. వెనక్కి తిరిగి చూడకుండా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే రాబోతున్నాయి. అది ఇప్పుడే కాదు, సుమారుగా వెయిట్ చేయండి. దసరా తర్వాతనే బాగుండేటువంటి సమాధానం ఉంది. మరి ఈ లోపం వ్యక్తిగత జాతక రీత్యా మరి మీ గ్రహస్థితి కూడా ఏ విధంగా ఉన్నదో ఖచ్చితంగా చూసుకోవాలి. మీ వ్యక్తిగత జాతక రీత్యా కూడా మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే నమ్మిన వారి నుండే వెన్నుపోట, ఇలాంటి అన్ని ఎన్నెన్నో ఉన్నాయి. సో శనైశ్వరుడు యొక్క వక్ర దృష్టి కూడా ఉంది ఇందులో. మరి యొక్క ఆగస్టు నెలలో మిథున రాశి వారికి మరి గ్రహాల అనుకూలత క్రమంగా పెరుగుతుంది అని చెప్పడం జరుగుతున్నది. మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తి చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారి తీసేటువంటి పరిస్థితి ఉంది. కొత్త కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు మంచిగా మారబోతున్నాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ఇతరుల మాటలకు ప్రభావితం అవ్వడం కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తి వస్తాడు, రే మామ నేను బిజినెస్ చేస్తున్నా, ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా ఉంది, ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టుకో, నీకు నెలకు ₹1,00,000 వస్తాయి, ఇట్లా ఎన్నెన్నో విషయాలు చెప్పేవారు ఉంటారు. సో అలాంటి మాటలకు ప్రభావితమై ఇబ్బందులకు గురి కాకండి. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ నెల మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం కనబడుతున్నది. అదేవిధంగా మీ పనితీరును మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. పదోన్నతి లేదా జీతం పెరిగేటువంటి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, మార్కెటింగ్, మీడియా, విద్య, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్, సిఏ రిలేటెడ్ ఉన్న వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ట్రేడింగ్, ఐటీ రంగంలో ఆర్థికంగా ఈ నెల మెరుగుదల కనిపిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చును. అయితే స్నేహితుల కోసం లేదా హామీల కోసం కానీ మీరు ఏదైనా హామీలు కనుక ఇచ్చినట్టయితే మధ్యలో మాత్రం ఇరుక్కునేటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క అనుబంధం మరింత బలపడుతుంది. సంతానం విషయంలో శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చిన్న విషయాలకు కూడా పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఒత్తిడి, నిద్రలేమి, మెడ లేదా భుజాల దగ్గర కొంత నొప్పులు వచ్చే పరిస్థితి ఉంది. స్టమక్ రిలేటెడ్ కానీ కొంత ధ్యానం చేయడం, యోగా చేయడం మంచిదిగా చెప్పబడుతూ ఉన్నది. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నటువంటి వారికి కష్టానికి తగినటువంటి ఫలితం కనిపిస్తుంది. విద్య, విదేశీ ఉద్యోగం లేదా వీసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతి బుధవారము గణపతి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం ఎంతో మంచిది. అదేవిధంగా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలలో ఏ దశలో ఉన్నారు మీరు అనేటువంటి విషయాన్ని కూడా కనుక్కొని ముందుకు వెళ్ళేటువంటి అవసరం మీది. మళ్ళీ చెప్తున్నా, నన్ను కలపక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత కలవండి. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరు ఇబ్బందులు గురికాకండి. మాట్లాడండి, ఫోన్ సరిపోతుంది. కలుస్తాను అంటే రండి, నేను హైదరాబాద్లో ఉంటాను. కలిసేవారు తప్పకుండా కాల్, మీరు 1 వీక్ అన్న టైం పడుతుంది. కాల్స్ రిలేటెడ్ మాత్రం 2-3 డేస్ మినిమం టైం పడుతూ ఉన్నది. ఎందుకంటే విపరీతమైనటువంటి కాల్స్ అసలు తట్టుకోలేకపోయేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మిథున రాశి వారు కుదిరితే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. ఆల్ ద బెస్ట్.